ఓకే స్టూడెంట్స్, ఈ రోజుతో మన క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఎగ్జామ్స్కి ఇంకా 20 రోజుల టైం ఉంది కాబట్టి అందరూ ప్రిపేర్ కావాలి. ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళ తాట తీస్తా. మళ్ళీ ఎగ్జామ్సా? ఎవరు సార్ మీరు? ఆ నరకయ్య తన పగవాడికి కూడా వద్దనిపిస్తుంది కదా. అరే మళ్ళీ ఎగ్జామ్స్ అంటారా భయ్, మా అయ్య ఇంటికి కనుక జావ కొడతాడు ఇక నన్ను. చట్, ఇదేమో మెసేజ్ అవుతలేదు పూరి. చా ఓకే స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్స్ బాగా రాయండి. బాయ్ బాయ్. అరే ఎగ్జామ్స్ కదా, చదువుడు ఎట్లరా? ఎట్లా మీ అమ్మ తోడే. అరే అని చూడరాడు ఇప్పుడు చదువుతుండు. చదువు బిడ్డ. అరే ఆగురా బాయ్, ఎటు పోతురా? రే అత్త ఆగు. అరే మన కట్ట మీకు సక్క చుచ్చు కోసి ఇంటికి పోదాం పారా భయ్. తినమ్మా చదివేందో కథ ఏందోరా బాయ్. 20 రోజులు సట్టుగా తిను అంట. నేనే అంతేరా బాయ్, మీరు ఏమన్నా కానీ అవి ఎగ్జామ్స్ ఏందో కాదు ఏందో నీ అవి అమలు పని కన్నా పోతా, పొలం పని కన్నా పోతా, ఆటికడ ఫోన్ చేయరా, అది తీసుకోపోతా. నాకు బాగా భయం అవుతుందిరా బాయ్. ఏం చదువుతున్నాయి మీరు 2 రోజులు ఏం చదువుతున్నాయి ఒప్పో. నీకేంద్రా బాయ్, నువ్వు టాపర్వి. నువ్వు 2 రోజుల మొత్తం చదివి పాస్ అయ్యమనగా పాస్ అవుతావు. మాకు ఇంటికి అయినాక ఎగ్జామ్ ఫెయిల్ అయితే దేత్తడి ఉంటుంది. చిల్లర ఎగ్జామ్స్ రా, గివి ఇట్లా భయపడతారా రా? ఇవన్నీ ఒక్క రోజులో చదివి పాస్ అవుతా చూడుర్రి. నేను ఏంది అప్పటి నుంచి మనం దేకుతూనే లేడు. సంగతి ఏంది అసలు? ఏంది ఇది? ఏందిరా అరే, మీరంటే చదువుతారు ఎట్లా? నేను కూడా పోయి చదవాలి కదా, మా గది నీకు అందుకే దాని గురించి ఆలోచిస్తున్నా నేను. ఘోరంగా ఉన్నా మరి. ఫోన్లో చదువుతున్నావు ఏంది? ఫోన్లోనే చదువుతా ఇక నేను. అరే పారా, ఇక పోదాం, మూలింటికాలు పోదాం. నేను కూడా పోయి ఎట్లా చదవని ఆలోచిస్తా, ప్లాన్ వేసుకుంటా. చూడు, అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటా. ఈ ఎగ్జామ్స్ ఎట్లనే చేసి పాస్ కావాలా భయ్. నైట్ అవుట్ చేసినా సరే, టైం టేబుల్ వేసుకున్నా సరే, ఆ జస్వంత్ కనుకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. టైం టేబుల్ అయితే అయిపోయింది. దీన్ని ఫాలో అయినా అనుకో, ఎక్కువ మార్కులు తెచ్చుకున్నట్టు జస్వంత్ కనుకంటే టాపర్ అవుతా. ఏం అర్థమవుతుంది కదా చదువుదామంటే. ఆకలి అవుతున్నట్టుంది, అర్థమవుతుంది. తిన్నాం కదా అమ్మా, అన్నమయ్యే. ఇప్పుడే కూర్చున్నావు కదరా చదువుకుంటా అని, ఇప్పుడే ఆకలి అవుతుందారా? నడుగు, తిన్నాక చదువుకుంటా. నడుగు గాడిది. నీ అవ్వ తిన్నాం కదా అవుతుంది, తింటాపా ఫస్ట్ అయితే. తిండేట తిండి, చదువు లేదు ఏం లేదు. నీ అవ్వ చికెన్ లేదా? ఇంకా చికెన్, ఇంకా చదువు లేదు ఏం లేదు, ఇంకా చికెన్ అట. తిను, తిని సంపేక చదువుకో. ఇప్పటి నుంచి ఎగ్జామ్. తిని తిని కూసో కూసో కూసో, అడిగా తిను. తిన్నాక ఊకేనా? సరే సరే చదువుకో, మంచిగా చదువుకో తిన్నాక. ఫుల్ తిన్నా, చెప్తున్నా చదవాలి, టాపర్ కావాలి. ఫుల్ టాపర్ అయ్యే చూపెడతా నేను, చదవాలి. ఇది రణరంగం, రణచదరంగం, జరగాల్సిందే శర విధ్వంసం. ఇది పగదేహంపై సగదాహం, బరిలో పరమోరుకి సన్నాహం. అర్జున రణశాస్త్రం, గర్జన పిడుగాస్త్రం, సురగత్తుల యుద్ధం, శత్రువు సిద్ధం. ఇది మా రణహోమం.
చదువుకుంటా అన్నావు కదా నువ్వు చదువుకోలేవు చదువుకునే ఎగ్జామ్ లో రావే ఏమోరిస్తున్నాయి పనుకొని నీ ఎవరు నేను దోస్తుల దగ్గర పోతా చాలు. నీ ఇష్టం ఇక ఏమన్నా వేసుకో ఏమన్నా నాకిందిగా. అరే ఇవన్నీ చిల్లర ఎగ్జామ్స్ రా వీటికి భయపడతారా ఇవన్నీ ఒక్క రోజులో చదివి పాస్ అవుతా చూడు రీ నా దోస్తు వాళ్ళకి మాకు అంతా బిల్డప్ ఇచ్చిన ఇది చూస్తేనే ఇట్లుంది పాస్ అవుడు ఎట్లా రాబాయి అయినా నా దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది కానీ నేను ఎందుకు భయపడినట్టు. వీడేమో ఎత్తుండు ఏం చేస్తున్నావు నాని చదువుకుంటున్నా అన్న చిలేంద్రా ప్రాక్టీస్ చేస్తున్నా అన్న చేయి ప్రాక్టీస్ ఈసారి ఇట్లా ఫెయిల్ అయినాం అనుకో నెక్స్ట్ సారి చదువు లేదేం లేదు అన్ని బందీగా. ఏ చూడన్నా చదువుతున్నా ఫస్ట్ మా దోస్తులు అదే అంటారు అన్న. చూస్తా అన్ని చూస్తా నీ పని అయితే చూడు ఫెయిల్ అయితే. నేను టాపర్ రావాలి కానీ ఆడొచ్చిండు. మార్కులు వేసినాడు ఖచ్చితంగా ఇచ్చింటాడు ఇంటికి మార్కులు వేసిన ఇంటికి. అరే లేవు చదువుకోవా లేవు ఇంకేం చెప్తున్నారా చదువుకోవా ఏం చెప్తారా కలగంటున్నావా ఏమోకో రేపేం రాస్తావురా ఏమో రాత్రి నేను పాస్ అవుతుంది ఎట్లను చదవండి ఏ పాస్ అవుతా అవ్వ నేను అప్పుడే చెప్పినా నేను ఏమని చెప్పినావు నేను దుబాయ్ పోతా టికెట్ ఇవ్వని అప్పుడే చెప్పినా నేను ఎగ్జామ్ అయితే పాస్ గా నేను పాస్ అవుతా పో ఏం పాస్ అవుతావు పాస్ కాకపోతే దుబాయ్ పంపిస్తా పాస్ అవుతా నువ్వు ఇక పాస్ కాకపోతే దుబాయ్ పంపిస్తా మరి మంచి కలంతా అలాగా నాలుగు వందక ఏ నువ్వు బాగా దొబ్బు తిని పడుకుంటే కలలు రావడానికి పగలు రాత్రి డిఫరెన్స్ ఉంటుందండి. చదువుకోవాలా చదువుతా నేను చదువుతా నువ్వు అమ్మాయిది ఎట్లా చదువుతారో ఏమో వాడు ఎట్లా టాపర్ అయిండో ఏమో. ఏం చదువు ఏమో ఈ అమ్మ మా పూర్ అయినా చాటింగ్ ఎత్తలేదు దాని అవ్వ మెసేజ్ ఎత్తలేదు ఏం ఎత్తలేదు. ఒకసారి చూద్దాం మరి మెసేజ్ చేసిందేమో. ఒక్క మెసేజ్ కూడా రిప్లై ఇస్తలేదు రా భయ్. మా దోస్త్ కనుక ఫోన్ చేస్తా అడుగు గూగుల్ పేలా పైసలు పంపిస్తాడు స్క్రాచ్ కార్డ్ నత్తది నీ అవ అట్లనే జర టైం పాస్ అవుతుంది పైసలు నత్తాయి చూద్దాం. హలో అరే మామ గూగుల్ పేలో పైసలు పంపురా 500. 2 స్క్రాచ్ కార్డులు వస్తాయి కదా స్క్రాచ్ కార్డులు గీపుకుందాం. ఏంటి పంపు మళ్ళా పంపుతా కానీ పంపు. ఏ పంపుతా తీరా ఎందుకు ఆమెతున్నావు నేను పంపుతుంది. అరే పంపుతారా భయ్ అని నమ్మురా. సరే పంపు జల్దీ పంపు నేను పంపుతారా. కాస్త వచ్చిందా లేదా చూద్దాం రివార్డ్స్. వచ్చినాయి 2 వచ్చినాయి 500 2 కార్డులు వస్తాయి కదా ఒకటి ఓపెన్ చేస్తా అత్త చూద్దాం మరి తిత్తున్నా. అరే చీదిని ఇంట్లో కూడా బెటర్ లక్ నెక్స్ట్ టైం రాని అవ నా లైఫ్ లో బెటర్ లేదు. ఇంట్లో పైసలు పంపుదామన్నా ఇంట్లో కూడా పైసలు వస్తలేవు. వచ్చి అవ ఏం చదువు ఏం ఫోన్లో ఏమవుతాయి. ఏం చేస్తున్నావురా పోడా ఏం చేస్తున్నావు ఎత్తలేదు చదువుతున్నా. నీ ఫోన్ మా తెలుసు కానీ ఇగో చక్కెర రేపు ఫోన్ నొత్తుడు అన్ని తెలుసు నీ సంగతి మా తెలుసు కానీ ఇగో పట్టు నీ ఎవరైనా చదువుకొని అట్లా ఇచ్చి నేను పోతా ఇక.
మా ఇంటి దాకా వచ్చింది. మరి ఏంది ఇంట్లో కదే చదువులో ఉందని గీడికి వస్తే నువ్వు కూడా గీడ కూడా కదే ముచ్చట పెడతావా? పెళ్లి చేసుకుందాం అంటే పిల్లగాడు లేడు కానీ పిల్లలకి మంచి అల్లుడుగా ఉన్నా. మరి ఏంద్ర పోయి నువ్వు కూడా గట్టిన అంటావు. మరి ఏంద్ర నీ చదువులో లాపూరి ఇక్కడ మా పూరి చాటింగ్ చేస్తలేదని నేను మొత్తుకుంటే నీ బాధ నీకే ఉన్నది. ఆ గురించి చెప్పు. మాట్లాడదామంటే పూరిలో ఫోన్లో లేదా ఆ పూరి మీ గోల. ఆ పూరాబే అప్పటి నుంచి చూస్తున్నాం. మా నలుగురమే ఉన్నా ఇంకా విజయగడే రాదు. ఏమైరా కొంపాలు ముని గట్టు ఉరుకుతావు? ఏమైందిరా? మా కోళ్ళు గిట్ల పోయినా ఈ ట్యాంకులు వచ్చినా కనిపిస్తారు. మాకు కనిపించలేవురా. మీకు కనిపిస్తున్నాయా? నా కోళ్ళు గిట్ల కనిపిస్తే ఎప్పుడు పోతున్నా. ఎగ్జామ్లో లేదు ఏం లేదు. కారు తిరుగుతుండు. కార్తీక్ ఇట్లా నిన్నే రమ్మి అమ్మ వెళ్తుంది. ఊకే పోయినా నెగ్గిడే అత్తపో పని పని చేద్దామంటే బల్ల గొల పెట్టినాం. ఏమైనా పోతరా లేదా మీరు గిట్లే కూర్చుంటే ఏం చదువు ఎగ్జామ్ పెట్టుకొని పరీక్షలు ఇవి ఉన్నాయి ఏమన్నా చదువుకునేది ఉన్నదా సెల్ ఫోన్లో ఆటనేనా ఏం పోతారు ఏం లెక్క మీది ఇది పద్ధతే నారాజ్ ఏమన్నా బలరం కాసుకుని బతారా అయిందిరా మీరు చదువుకో నౌకలు చేస్తారేమో అనుకుంటే మీరు గిట్ల ఏమడితే లేదురా మీకు నడవరి పొలిటిక్ వాళ్ళు పోయి చదువుకో మరి ఏం జరిగిందా చాలు. అరే మనం చదవకపోతే ఈయనకి ఎందుకురా? వచ్చి అది ఒకటి తోటి వదులుకుంటూ పోతాడు ఎందుకురా? అరే ఇంటి ఆలోచన తీర్చుడు. మన చదువులో బిడ్డ యశ్వంత్ గారు ఉన్నాడు కదా, జశ్వంత్ గారు అందరికి పోయి గెలికేద్దాం పన్నాడు. సార్ మంచిగా చదవాలి. ఎట్లా ఫస్ట్ దోస్తులకు అస్సలే దొరకద్దు. కొడుకు బంగారం మంచిగా చదువుకుంటుండు. ఎవరితో తిరగకుండా మంచిగా చదువుకుంటుండు. మంచిగా చదువుకోరా నాని, తిరగవకు. అమ్మా నేను లేనని చెప్పు. అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా 10 రోజుల దాకా రానని చెప్పు. జశ్వంత్ ఉన్నాడా అంటే? మావో లేడు, 10 రోజుల దాకా రాడు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిండు. పొండ్రి ఊకేస్తుర్రు ఇంటికి. వాడు ఇంట్లో ఉన్నాడు. చదువు బిడ్డ అట్లా ఇప్పిస్తున్నాడు అమ్మ. అంతే చదువు బిడ్డ చదువుతున్నాడు. ఇది రణరంగం రణచదరంగం జరగాల్సిందే శర విధ్వంసం. ఇది పగదేహం